మనం అధ్యక్షులు చేస్తే మీరు చేస్తారా సార్? ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక ఇల్లు కొట్టడం చాలా రాంగ్ సార్. ఎవరు ఇప్పుడు డైరెక్ట్ ఎస్సీ కమిషన్ దగ్గర పోవచ్చు. ఎవరికైనా మీరు ఇటు రాంగ్ డిసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళని న్యాయం చేసే బాధ్యత అదే సర్వే నంబర్ లో 100 దీని మీద మీరు స్పందించకపోతే మేము డైరెక్ట్ తీసుకొని మేము సస్పెండ్ చేసే అధికారం కూడా మాకుంది. కానీ మాకు పెద్ద మనుషులు ఉన్నారు. అరే ఎందుకు గుల్లగొట్టిన ఒకసారి పూర్తి ఆయన దగ్గర తీసుకోండి. తీసుకున్న తర్వాత దాని మీద మాట్లాడండి. లేదంటే ఎస్సీ కమిషన్ మన జిల్లా అధ్యక్షుడు రానికి రెడీ ఉండే రోజు రాత్రి మాట్లాడి అదో నేను ఎంఆర్ఓతో మాట్లాడతా, ఆయనతో మాట్లాడిన తర్వాత మీకు చెప్తా సార్ ఆగండి అని మీ దగ్గరకు వచ్చిన రోజు కంపల్సరీ బాధితులకు న్యాయం చేయకపోతే బాధితులకి ఏ విధంగా న్యాయం చేస్తారు? ఈ లెక్కలు ఏముంది ఆ విధంగా బాధితులు ఏం చేస్తారు? ఏ విధంగా నష్టం జరిగింది ఆ నష్టం బాధ్యత ఏంది మనకు? సార్ ఆయనకు న్యాయం చేయండి. మీరు ప్రభుత్వ పరంగా న్యాయంగా మీరు మొత్తం న్యాయం చేసుకుంటే ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఒక దళితులను టార్గెట్ చేసి మీరు చేయడం అంటే ఆయన దగ్గర అక్కడ మీరు ప్రభుత్వ పరంగా అధికారంగా చేయాలంటే మొత్తం చూసుకుంటారు మీరు. ఆయన పరిస్థితి ఆయనకి చెప్పండి సార్. చేయొచ్చు బాధ్యత మీరు మిమ్మల్ని అడుగుతాం సార్. నష్టపోయింది ఇది మీరే సరిదిద్దుకునే బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. అందుకని డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చిన మీరు న్యాయం చేస్తారా లేకుంటే రోడ్ మీద పడేస్తారా? పెద్దగా తీసుకున్నాడు అని ఎంత పెద్దగా తీసుకున్నాడు అంటుంది. నేనేం కావాలని నమస్తే, నా పేరు విజయ్ కుమార్, నాది అదల్పూర్ గ్రామము. ఇక్కడ ప్లేస్ చూస్తున్నట్టయితే మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. మా తాత వాళ్ళు ఉన్నారు, మా నాన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దగ్గర దగ్గర అంటే 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. దాని తర్వాత నేను కూడా ఇక్కడనే ఉన్నా. ఇంతకుముందు పూరి గుడిసె ఉండేది. అది పూరి గుడిసెలోనే ఉంటుంటాము. ఇక్కడ పాములు భీములలో ఎక్కువ ఉండడం వల్ల షెడ్ వేసుకుందామని షెడ్ వేసుకున్నా. ఇంకా కంప్లీట్ కూడా కాలే. అప్పుడే మా ఊరు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి వీళ్ళందరూ కుమ్మక్కయి కావాల్సి నాకు ఒక్కరికి టార్గెట్ చేసి నాకు ఓటేయలేదు, నువ్వు మాది కూడా ఉన్నావు, నువ్వు కావాలని ఎట్లా చేస్తున్నావు, నీకు ఊర్లో ఉండని అని ఏదో ఒకటి ఛాలెంజ్ చేసి నాకు కావాలని ఇది చేసి ఎంఆర్ఓ వాళ్ళందరూ కుమ్మక్కయి నా ఎవరికి తెలియకుండా వితౌట్ నోటీస్ కూడా నాకు ఎవరు ఇవ్వలేరు, ఎవరేం చెప్పలేరు. డైరెక్ట్ దొంగతనంగా వచ్చి రాత్రి 6 గంటల సుమారు 6:30కు వచ్చి డైరెక్ట్గా కూల్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి, నా పిల్లలు వాళ్ళందరూ మన భార్యలందరూ రాత్రి ఇక్కడనే పడుకున్నాం. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేదు. ఇది గవర్నమెంట్ భూమిని కావాలంటే గవర్నమెంట్ భూమిలో ఉన్నాం. ఇది కాకపోయినా 3వ నెంబర్ సర్వే భూమి. 3వ నెంబర్ సర్వేలో 70-80 ఇల్లు ఉంటాయి. ఆ ఇల్లు పక్కకు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కానీ ఎవరికి ఏ అభ్యర్థం లేదు. కావాలని వ్యక్తిగతంగా కక్ష కట్టి నా ఒక్కొక్క ఇల్లు మాత్రం కూల్చేస్తారు. దయచేసి ఎంఆర్ఓ సార్ గారికి, కలెక్టర్ సార్ గారు ఎవరైనా సార్ మీరు దయచేసి ధన్యవాదాలు చెప్తున్నా. కూల్చేస్తే మొత్తం 3 నెంబర్ సర్వే మొత్తం అందరూ కూల్చేసేయండి, లేకపోతే నన్ను కూడా ఉండనివ్వండి. ఇక్కడ 3వ నెంబర్ సర్వే మీద దగ్గర 14 ఎకరాల భూమి ఉన్నది. 14 ఎకరాల భూమి మీద 4 ఎకరాల గుంప ఉన్నది. మిగిలిన 10 ఎకరాల భూమి మొత్తం అందరు కబ్జా చేసుకుని ఎవరి వాళ్ళు ఉన్నారు. ఎవరు పేపర్లు లేవు, ఏ ఆధారాలు లేవు, ఎవరికి ఏ గవర్నమెంట్ పని చేయలేదు, ఏం లేదు. ఎవరికి వచ్చిందో వాళ్ళు కట్టుకొని కబ్జా చేసుకొని వాళ్ళు కట్టుకొని ఉంటున్నారు. అలా కూడా నేను కూడా అలాగే మా నాన్న వాళ్ళు పట్టుకుంది ఉన్నది. అక్కడ నేను కూడా ఇక్కడ ఎట్లనే ఉంటున్నా. వాళ్ళకి లేని అభ్యర్థం నాకెందుకు? వాళ్ళు కూడా కట్టుకుంటారు, వాళ్ళు ఇల్లే కడుతురు, నేను ఇంకా షెడ్ వేసుకుని ఉంటున్నా. వాళ్ళకి కూలిస్తే వాళ్ళు కూడా కూల్చండి, లేకపోతే నన్ను కూడా కట్టుకొని ఇవ్వండి. ఇప్పుడు నేను దగ్గర ఉన్నానికే ఏదో పొలంలో కూలి పని చేసుకుంటూ ఉంటా. 2 లక్షలు కట్ చేసి షెడ్ వేసుకున్నా. ఇది ఇప్పుడు నాకు దగ్గర లేదంటే 4-5 సంవత్సరాల్లో నేను అప్పులో కొరుకుపోయినాను. నాకు ఏ దిక్కు లేదు. ఇప్పుడు దయచేసి అధికారులు మీరే నాకు ఏదైనా ఒకటి సాయం చేయాలి.